అందరికీ నమస్కారం. సత్యదర్శన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి సత్యదర్శనంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామకృష్ణ గారు. మరి సార్ ఎన్నో పిరమిడ్స్ నిర్మించడంలో, శాకాహార ర్యాలీస్ ఆర్గనైజ్ చేయడంలో ఎంతో చక్కటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకి ప్రతి స్కూల్కి వెళ్ళి ధ్యానంని చెప్పడంలో సార్ పాత్ర ఎంతో ఉంది. ఇంతే కాకుండా మరి పిఎంసికి కూడా గత 3 సంవత్సరాల నుండి నిరంతరాయంగా వస్తూ ఆయన ఎంతో జ్ఞానాన్ని పిఎంసి ఛానల్ ద్వారా ఇస్తూనే ఉన్నారు. సో సార్ ఈరోజు ఎంచుకున్న టాపిక్ వచ్చేసి ఆత్మ విజ్ఞానం. ఇది పత్రిజీ గారి యొక్క సందేశం, ఈ ఆత్మ విజ్ఞానం అనేది. సో ఆత్మ విజ్ఞానం గురించి ఏం చెప్తారు అనేది డాక్టర్ రామకృష్ణ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, చాలా చక్కటి టాపిక్ ఆత్మ విజ్ఞానం. సో అసలు ఆత్మ జ్ఞానం అంటే ఏంటి? ముందుగా ఒకసారి పత్రికారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ పిఎంసి ఛానల్ ట్రస్ట్ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు, మీకు కూడా ప్రత్యేక నమస్కారాలు. ఆత్మజ్ఞానం అంటే మన లోపల ఉన్నటువంటి దీన్ని నడిపిస్తున్న ఒక శక్తి, ఒక స్వరూపము, ఒక ఎనర్జీ, ఒక స్పిరిట్, ఒక ఆత్మ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, దేవుడు అనుకోవచ్చు. దాని గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోవడం ఆత్మజ్ఞానం అంటాం. అందుకే రమణ మహర్షి గారు నిన్ను నువ్వు తెలుసుకపో అని చెప్పారు. ఆయన నిన్ను నువ్వు తెలుసుకుంటే పేరు చెప్పడము, ఊరు చెప్పడము జరుగుతుంది. అట్లా కాదు, నీ గురించి నువ్వు తెలుసుకపో అంటే నీ ఆత్మ గురించి తెలుసుకో అని చెప్పడం అన్నమాట. దాని పత్రికారు ఎలా తెలుసుకోవాలనో మార్గం చూపించారు. బుద్ధుడు కూడా అంటే ధ్యానం చేస్తేనే ఆలోచన లేని స్థితిలో మనల్ని మనం తెలుసుకుంటాము అనేది ప్రాక్టికల్గా మనకు చూపించారు. దాని ద్వారా ఈరోజు పిరమిడ్ మాస్టర్లు అందరం కూడా సాధన చేసుకొని వెజిటేరియన్గా మారి మన గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ చైతన్యం గురించి సంపూర్ణంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ప్రాక్టికల్గా ఇప్పుడు భగవద్గీతలో ఉంది ఆత్మ గురించి. కృష్ణుడు శరీరం కాదు ఆత్మ అంటారు అని అంటున్నాడు. అంటే వినడం వేరే, తెలుసుకోవడం వేరే. భగవద్గీత అంతా థియరీ, ధ్యానం అనేది ప్రాక్టికల్, అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ఎప్పుడు తెలుసుకుంటాడు మానవుడు ఆత్మజ్ఞానం గురించి అంటే సాధన చేయాల్సి వస్తుంది. బాగా చేసి మనసును శూన్యం చేసుకుంటే తప్ప మనం ఎవరో మనకు తెలియదు. అంటే మనకు తెలుసుకోకుండా, మన ఆత్మజ్ఞానం రాకుండా, మనల్ని మనం తెలుసుకోకుండా మనల్ని అడ్డుపడేది ఎవరంటే మన మనసు. ఓకే. తప్ప సృష్టిలో ఎవరు కారు. వేరే వాళ్ళని నిందించకూడదు. ఆ మనసును మనం ఆపగలిగితే గంటలు గంటలు చక్కగా మన చైతన్యం గురించి మనకు సంపూర్ణంగా అర్థమైపోతుంది. అంటే దాని ద్వారా మనం ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాము. ఇది శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నాక మనిషి ఒక అద్భుతమైన ఆనందాన్ని పొందుతాడు. బాహ్య ప్రపంచం మీద మక్కువ తగ్గిపోతుంది. పూర్తిగా ఆత్మ గురించి ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తాడు మానవుడు. తన గురించి తను చెప్పబడతాడు అన్నమాట. ఇది పత్రికారు మనకు అందించిన గొప్ప వరం ఇది. సో ఆత్మ ఇదైతే ఆత్మ జ్ఞానం అంటే మనల్ని మనం తెలుసుకోవడం. ఆ మనల్ని మనం తెలుసుకోవడం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. సో ఎప్పుడైతే అంతరంగ ప్రయాణం చేస్తామో నేనేంటి, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఈ చావు పుట్టుకలు ఏంటి, దీంట్లో నుంచి నేను ఎలా బయటపడాలి, ఇదంతా ఒక అనుభవపూర్వకంగా గత జన్మలు చూసుకోవడం, ఇదంతా కూడా ఆత్మజ్ఞానం కిందకు వస్తుంది. సో దానికి పత్రిజీ గారు వచ్చిన తర్వాత మనం లోపలికి వెళ్ళడము, తెలుసుకోవడం అనేది మనం ప్రారంభించాం. దాన్ని పూర్తి ఒక మాటలు చెప్పాలంటే ఎరుకలోకి రావడం. ఓకే. ఎరుక తెచ్చుకోవడం. ఇది శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఇంద్రియాలు కావు, నేను ఒక చైతన్యం తెలుసుకోవడం. ఆ ఎరుక వచ్చేస్తుంది మనిషికి. ఎస్ మేడం. సో ఈ ఆత్మ జ్ఞానంకి మనకు అడ్డుపడేది మనసు. సో ఇప్పుడు మనసు అనేది ఎన్ని రకాలుగా అడ్డుపడుతూ ఉంటుంది సార్? అంటే ఇప్పుడు మనం కూర్చుందామని ఒక నిర్ణయం ఇప్పుడు మీరు అన్నట్టు తెలుసుకోవాలంటే ముందు కూర్చోవడానికి ఎన్ని రకాలుగా అడ్డుపడుతుంది? ఆ మనసుకి మనం ఏం చేయాలి? అప్పుడు మనసుకు చాలామంది గురువులు చెప్తా ఉన్నారు. విద్యానంద ప్రకాశ్ కూడా భగవద్గీతను పూర్తి విపులంగా దాన్ని ప్రచారం చేశారు. మానవుడు ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు మనసుకు చెప్పుకోవాలి. మనసుకు ఏం చెప్పుకోవాలి? నేను ధ్యానం చేస్తున్నా, మీరు బయటికి పోకుండా నా దగ్గరనే ఉండండి అని మన మనసుకు చెప్పుకొని, నేను 1 గంట సేపు ధ్యానం చేయాలనుకున్నా, దయచేసి మీరు నాకు సపోర్ట్ చేయండి, మీరు అటు ఇటు పోవద్దు అని దానికి చెప్తే అది పోకుండా అవుతుంది. అంటే మనసు చేత చంపవాలే అన్నారు వేమన. నీ మనసుకు ఫస్ట్ చెప్పుకో, అది ఆగుతుంది. దాన్ని పట్టించుకోకుండా మనం వదిలేయడం వల్ల అది విచ్చలవిడిగా బయట తిరుగుతూ చెత్త తీసుకొచ్చి మన బుర్రలో పెడుతుంది. దాన్ని పట్టించుకోవడమే ధ్యానం. ఎప్పుడైతే మనస్సును ఆపగలిగితే ధ్యానం అవసరం లేదు.
మనసును ఆపుకోవడానికే ధ్యాన అభ్యాసం చేయాల్సి వస్తుంది అనమాట. అది మన గుప్పిట్లోకి వచ్చింది అనుకోండి, ధ్యానం అవసరం ఉండదు. ఇంకా అది మన దగ్గర తెచ్చుకునికనే మెడిటేషన్ చేయాల్సి వస్తుంది. యా, బాగుంది సార్. మరి ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకున్నాం. మరి ఆత్మ ప్రజ్ఞానం అంటే ఏంటి? మనిషి ఫస్ట్ తన గురించి తను తెలుసుకున్నాక పక్క వాళ్ళ గురించి ఆలోచించబడతాడు. నేనంటే ఆత్మను, మళ్ళీ పక్క వాళ్ళు ఎవరు, ఈ ఈ ఈ జీవులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, పక్క వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అని తెలుసుకోవడమే ఆత్మ ప్రజ్ఞానం. ఓకే. ఇది ఆత్మ ప్రజ్ఞానం తర్వాత ఆత్మ విజ్ఞానం ఉంది. అహం బ్రహ్మాస్మి తత్వమసి శ్వేతకేతు. అహం బ్రహ్మాస్మి అంటే నేను భగవంతుని తెలుసుకున్నాడు. తత్వమసి అంటే నేను ఏదో మీరు అదే అని తెలుసుకోవాలన్నమాట. దాన్ని ఆత్మ ప్రజ్ఞానం అంటాం. ఇంకా విపులంగా తెలుసుకోవాలంటే అంతా నేనే ఉన్నా, పక్క వాళ్ళు కూడా ఆత్మలే, నా భార్య పిల్లలు కూడా దేవుళ్ళే, వాళ్ళు కూడా ఒకానొక లోకం నుంచి వచ్చిన దివ్య స్వరూపులు వాళ్ళని చెప్పి మనకు అర్థమవుతుంది అన్నమాట. ఎప్పుడు నువ్వు తెలుసుకుంటేనే పక్క వాళ్ళు మనకు అర్థమవుతారు. మనల్ని మనం తెలుసుకోకపోతే పక్క వాళ్ళు మనకు అర్థం కారన్నమాట. ఆ పక్క వాళ్ళని తెలుసుకుంటామంటే ధ్యాన సాధన ద్వారా తెలుసుకోగలుగుతాం. అది కూడా సాధన పెంచుకోవాలి మేడం. పెంచుకుంటే పక్క వాళ్ళు కూడా ఏదో నేను అదే అంటే అన్ని జీవులలో నా లోపల ఏది ఉందో అన్ని జీవరాశులు అదే ఉంది అని తెలుసుకోవాలి. అందుకే కృష్ణుడు అంతా నేనే ఉన్నా, సర్వం కల్వితం బ్రహ్మ, అంత బ్రహ్మ పదార్థమే ఉంది అని తెలుసుకోవడము ఆత్మ ప్రజ్ఞానం. అన్ని ప్రాణులను నేనున్నా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, అంతా ఒకటే పదార్థం ఉంది, రూపాలు వేరే వేరేగా ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ ఒకటే కానీ బల్బులు, ఫ్యాన్లు, మిక్సీలు రకరకాల ఉన్నాయి యంత్రాలు, కానీ అన్నిట్లో ఉన్నది కరెంటే. అట్లా అన్నిట్లో ఉన్నది ఆత్మ చైతన్యము. రకరకాలుగా జీవులు ఉన్నాయి, రకరకాలుగా మనుషులు ఉన్నారు, రూపాలు వేరే వేరే ఉన్నాయి, ఆలోచనలు వేరే వేరేగా ఉన్నాయి, కానీ నడిపించే వ్యవస్థ అయితే ఒకటే అన్నమాట, పదార్థం చైతన్యం అని తెలుసుకుంటే అప్పుడు మనిషి ఎలా ఉంటాడంటే ఇంకా ఎవరిని తిట్టాడు, నిందించాడు, ఎవరిని కొట్టాడు, ఎవరిని చంపాడు. ఎందుకంటే అంతా నేనే ఉన్నా, సేమ్ ఉన్నా అనే ఆలోచన వచ్చేస్తుంది మనకు. అది అప్పుడు చాలా ఆనందాన్ని పొందగలుగుతాం మనం. అక్కడ సమస్యలు లేవు, కొట్లాటలు లేవు, యుద్ధం లేదు, ప్రాబ్లమ్స్ లేవు, మౌనం అయిపోతాడు. ఇంకా పక్క వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు అన్నమాట. ఆత్మ ప్రజ్ఞానంలో పక్క వాళ్ళ గురించి తెలుస్తుంది మనకి. ఇప్పుడు ప్రచారం చేస్తున్నాం మనము, వాళ్ళ అనుభవాలు ఎలా వచ్చినాయి అనేది మనకు చెప్పడం వల్ల మనకు కొంత జ్ఞానం వస్తుంది. అవును సార్, పర్ఫెక్ట్. అది ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో సాధన చేసి అనుభవంతో ఒక జ్ఞానాన్ని తీసుకున్నారు. అది మనం వినడం వల్ల మనకి నాలెడ్జ్ వస్తుంది కదా. ఎందుకంటే సృష్టిలో ఎన్ని జీవాత్మలు ఉన్నాయో, సృష్టిలో కోటాను కోట్ల ఆత్మలు మనం చెప్పలేము. ఒక్కొక్క ఆత్మ ఒక రకంగా అనుభవాన్ని పొందుతుంది, ఒక్క రకంగా తెలుసుకుంటుంది. అంటే చూడండి ఎన్ని డిఫరెంట్ యాంగిల్లో నేర్చుకుంటుండే సోల్స్ అన్నీ కూడా. ఆ జ్ఞానం అంతా మనకు వస్తుంది అన్నమాట తెలుసుకుంటే. ప్రతిసారి ఈ జన్మలు అంత ఎత్తుకు ఎదగడము ఆయన ప్రచారము, వాళ్ళ యొక్క అనుభవాలు తీసుకోవడం వలన అంత గొప్పగా ఎదిగిండు అనమాట. దేనికైనా సమాధానం చెప్పగలుగుతాడు. బుద్ధుడు కూడా అట్లే చేశాడనమాట. అది ఆత్మ ప్రజ్ఞానం అంటే అంతా నేనే ఉన్నాను తెలుసుకొని వాళ్ళకు సత్యాన్ని బోధించడం, వాళ్ళ అనుభవాలు తీసుకోవడం, ఇంకా మనం ఎత్తుకెదగలుగుతాం. ఓకే. సో ఆత్మజ్ఞానం అంటేనేమో మనల్ని మనం తెలుసుకోవడం, ఆత్మ విజ్ఞానం అంటేనేమో ఇతరుల గురించి తెలుసుకోవడం. ఆత్మ ప్రజ్ఞానము అంటే ఇతరుల గురించి తెలుసుకోవడం. అంటే అంతా నేను ఎలా అయితే ఒక ఆత్మ పదార్థం, ఒక మూల చైతన్యం నుండి వచ్చానో, నాతో పాటు సృష్టిలో ఉన్న జీవరాశులు, ఇక్కడున్న మిగతా మనుషులు అందరూ కూడా ఫ్యామిలీ ఎవరైనా అవనివ్వండి అక్కడి నుండే వచ్చారు. అవును. సో వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళ జన్మ పరంపర అనుసరించి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. నా దాని నుంచి నేను ఒకరినొకరు నిందించుకోకుండా ఒక అండర్స్టాండింగ్ తో ట్రావెల్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. ప్రజ్ఞానం ఎప్పుడైతే అర్థం చేసుకుంటాం, జడ్జిమెంట్ లేదు, తీర్పు చెప్పాం. అందుకే జీసస్ చెప్పాడు కదా, నాట్ ఏ జడ్జిమెంట్, ఎవరు తీర్పు చెప్పకండి, నీవేదో పక్క వాళ్ళు కూడా అదే. కాకపోతే వాళ్ళు కొంత నిదానంగా నేర్చుకొని నిదానంగా నేర్చుకొని తొందర ఎందుకు, వచ్చే జన్మలో నేర్చుకుంటారు. ఇప్పుడే మళ్ళీ తొందరపడి వాళ్ళని ఫోర్స్ చేసి ఇప్పుడే మాంసం బంద్ చేయి, ఇప్పుడే ధ్యానం చేయి, ఇప్పుడే అని వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. వాళ్ళ బుద్ధి పెట్టినప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళ కర్మ సిద్ధాంతాన్ని బట్టి వాళ్ళు దీనిలోకి వస్తారు అనేది తెలుసుకుంటాం మనం. యా, బాగుంది సార్. సో మరి ఇప్పుడు ఆత్మజ్ఞానము ప్రజ్ఞానం అయిపోయింది, మరి విజ్ఞానం అంటే ఏంటి? ఈ భూమి మీద ఈ భూలోకంలో ఈ అర్థలో 3 డైమెన్షన్లో ఆత్మ విజ్ఞానం వరకే ఉంది మేడం. చిట్ట చివరి జ్ఞానం, ఇంతకు మించిన జ్ఞానం ఇక్కడ లేదు. ఫైనల్ ఇది. అంటే మనం ఎవరో తెలుసుకున్నాము, పక్క వాళ్ళు ఎవరో తెలిసిపోయింది. ఆత్మ విజ్ఞానం అంటే
మళ్ళీ నీ లోపల ఉండే ఆత్మ పక్క వాళ్ళ లోపలే ఉండే ఆత్మ ఎన్ని దశలుగా ఎదుగుతుంది భూమి మీదకి వచ్చి అనేది ఆత్మ విజ్ఞానం. ఇది చివరిది అనమాట, అల్టిమేట్. ఇది ఫైనల్ స్టెప్. ఇది ఇంతకు మించింది ఇంక ఇక్కడ ఉండదు అనమాట. అయితే భూమి మీదకి సోల్స్ ఎన్ని రకాలుగా వస్తాయంటే మూల చైతన్యం నుంచి వస్తాయి, జంతు స్థాయిలో ఎదిగిన ఆత్మలు మానవ శరీరంలోకి వస్తాయి, లేకుంటే పూర్ణాత్మ నుంచి వస్తాయి. ఈ 3 రకాలుగా భూమి మీదకి వస్తున్నాయి అనమాట. అంటే భూలోకంలో ఒకటి పూర్ణాత్మ నుండి వస్తుంది, ఒకటి మూల చైతన్యం నుంచి వస్తాయి, జంతు స్థాయి నుంచి వస్తాయి. ఎదిగిన ఆత్మలు ఎన్నో జన్మ పరంపరలు ఎదిగి మానవ శరీరం తీసుకుంటుంది. అయితే ఈ 3 రకాల ఆత్మలు భూలోకంలో ఉన్నాం మనందరం కూడా, రకరకాల డైమెన్షన్ నుంచి వచ్చినాం. అయితే ఆత్మ విజ్ఞానం అంటే ఇప్పుడు మనం తల్లి గర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు 9 months తర్వాత బయటకు వస్తాం కదా, శిశువుగా ఉన్నాము. కొన్ని ఏళ్ళు అయినాక 70-90 ఏళ్ళు అయినాక వృద్ధగా అయిపోతాం, ముసలితనం వస్తుంది. ఆత్మగా శరీరం బాడీ గురించి ఆలోచించాలి ఫస్ట్. దీని ఉపమానంగా తీసుకుంటే అది అర్థమవుతుంది. చిన్న శరీరము పెద్దగా అయింది, ముసలిగా అయిపోయింది శరీరం కూడా. అట్లే ఆత్మ కూడా శిశువుగా భూమి మీదకి వచ్చి వృద్ధాత్మగా పరమాత్మగా ఎదిగినాక ఇక్కడ నుంచి నిష్క్రమిస్తుంది. అంటే మరి శరీరానికంటే చావు పుట్టుకలు ఉన్నాయి కదా, మరి ఆత్మకు శిశువు వృద్ధగా అవుతుందే, ఏమన్నా శరీరమా అది అని డౌట్ రావచ్చు మనకు. ఆత్మకు మరణం లేనప్పుడు శిశువుగా ఎట్లా ఉంటుంది, మళ్ళీ ముసలిగా ఎట్లా అవుతుంది ఆత్మ అని అనుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి ఆత్మనంటే, తెలియని అజ్ఞానంలో ఉండే ఆత్మ కొత్తగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆ చిన్న శిశువుకి ఏం తెలియదు కదా. మనము 11 months 10 monthsలా డెలివరీ అయినాక తినడానికి రాదు, పడుకోవడానికి రాదు, అంత అమ్మనే నేర్పాలి, తినిపియాలి, మనకు పాలు ఇవ్వాలి తల్లి. ఎంత అజ్ఞానంలో ఉంటుందో ఆ శిశువు, ఆత్మ కూడా భూమి మీదకి వచ్చినప్పుడు అంతే అజ్ఞానంలో ఉంటుంది. సోలు ఏమీ తెలియదు అనమాట, ఏమి తెలియదు దానికి. ఏమన్నా కొంత ఉంది జ్ఞానం, కానీ అంత జ్ఞానం ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, చిన్న శిశువు పుట్టినప్పుడు ఆనే మలమూత్రాలు విసర్జిస్తారు, దాంట్లో ఆడుకుంటారు కూడా. ఏదన్నా చిన్నది ఏదైనా వస్తే దాన్ని చంపేస్తారు, దాన్ని పిసికి. అట్లే కొత్తగా భూమి మీదకి వచ్చిన ఆత్మ మాంసం తింటుంది, మందిని చంపేస్తుంది, విచ్చలవిడిగా జీవిస్తుంటారు అనమాట. పాపము తెలియదు, పుణ్యము తెలియదు అనమాట. కొత్తగా వచ్చిన ఆ జీవాత్మ శరీరానికి వచ్చి తన ఇష్టానుసారంగా చేస్తుంది. కొన్ని జన్మలైన తర్వాత ఫస్ట్ చెడు చేసి మళ్ళీ కొన్ని జన్మలు అయినాక చెడు చేయకూడదు అని తనకు తాను తెలుసుకున్నాక మంచి చేయబడతాడు. ఈ చిన్న శిశువు, ఆ శిశువు కొద్ది రోజులు అయినాక బాల్యగా, తర్వాత యువగా, తర్వాత ప్రౌఢగా, తర్వాత వృద్ధగా, తర్వాత విముక్తగా, తర్వాత పరమాత్మగా, అంటే 7 స్టేజ్లు ఎదుగుతుంది అన్నమాట చిన్న పాప. అట్లా ఆత్మ కూడా శైశవాత్మ నుంచి పరమాత్మ ఎదుగుతుంది అన్నమాట. ఇప్పుడు మన శరీరము ఆడుతూ పాడుతూ బాల్య వ్యవస్థ నుంచి కొంచెం 12 years అట్లా అయినాక కొంచెం యవ్వనం వస్తుంది, 25-30 ఏళ్ళు అయినాక పెళ్లి చేసుకుంటాము, తర్వాత ముసలిగా అవుతాము. అట్లా ఆత్మ కూడా ఫస్ట్ స్టేజ్లో ఆధ్యాత్మికంగా ఏం చెప్తాడు మానవుడు అంటే, కొత్తగా భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు లేడు అంటాడు అనమాట. అసలు దేవుడే లేడు అంటాడు శిశు ఆత్మ. ఏం తెలియదు, అసలు అజ్ఞానం. కొన్ని జన్మలు అయిన తర్వాత కొంత ఎదుగుతుందన్నమాట, ఆ సోలు ఎదిగి బాల్యాత్మగా అవుతుంది. అయినప్పుడు దేవుడు ఉండడు అంటాడు అనమాట. అప్పుడు కొద్దిగా తెలుస్తుంది, అప్పుడు ఒప్పుకుంటాడు. ఒకవేళ క్రిస్టియన్ అయితేనేమో చర్చికి పోతాడు, ముస్లిం అయితే మస్జిద్కి పోతాడు, హిందువులు అయితే గుడికి పోతాడు. పోయి దేవుని గురించి ప్రార్థన చేస్తుంటారు అన్నమాట. నన్ను కాపాడు, నాకు ఇబ్బందులు ఉన్నాయి, కొద్దిగా స్పృహలకు వస్తుంటాడు మనిషి. అట్లా ఆ యువాత్మ నుంచి, ఆ శిశువు నుంచి బాల్యగా ఆత్మ ఎదిగి కొన్ని జన్మలైన తర్వాత యువగా అవుతుంది. అంటే ఇక్కడ మన మూలాధార చక్రం ఉంది కదా, అక్కడ ఆ 3వ స్టేజ్లో ఎవరు ఉంటారంటే వీళ్ళు పండితులు. వీళ్ళు ఏం చేస్తుంటారు ఆ 3వ స్టేజ్లో అంటే, భగవద్గీత చదువుతారు, రామాయణం చదువుతారు, వేదాలు చదువుతుంటారు. వాళ్ళ ఇంట్లో అవే బుక్స్ ఉంటాయి, ఎవరైనా వస్తే అవి చదవమని చెప్తుంటారు అనమాట. వాళ్ళకు లోపల ఏమి ఉండదన్నమాట జ్ఞానం, పైకి ఎంతో జ్ఞానవంతులుగా కనిపిస్తుంటారు. అంటే చెప్తూ ఉంటారు కానీ ఆచరణ లేదు. ఇంకా డ్రెస్సులు కూడా మంచి కాషాయ వస్త్రాలు వేసుకుంటారు, బొట్లు పెట్టుకొని వీళ్ళే గురువులు అన్నట్లు నటిస్తుంటారు. అంటే అంతే ఊపరి శర్వణ అందరు పరిశాని, లోపల ఏం లేదు కానీ బయట చూడడానికి గురువులాగా కనిపిస్తుంటారు. అట్లా కొన్ని జన్మలు అయిన తర్వాత మెల్లగా పండితులు పోయి వేదాంతులుగా మారిపోతారు. అక్కడ ఏం చేస్తుంటారంటే ఈ రామాయణం భారతం పక్కకు పెట్టి వేదాలు ఉపనిషత్తులు చదువుతుంటాడు అనమాట. చదువుతాడు. చదివి
అవే పక్క వాళ్ళకు చెప్తుంటాడు. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు ఉన్నారు, గరికెపాటి ఉన్నారు, వీళ్ళు భౌతికత నోటికి వస్తుంది వాళ్ళకు, అంతా చెప్పగలుగుతారు, కానీ ఆచరించమని ఎవరికి చెప్పరు వాళ్ళు. అంటే ఆ 4వ స్టేజ్లో ఆ అనాహత చక్రంలో మెల్లగా భగవద్గీతలు ఉపనిషత్తులు చదివి చదివి కొన్ని జన్మలు పడుతుంది. అయితే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 4వ చక్రంలో ఉన్న ఈ వేదాంతులు ఎక్కువ జన్మలు తీసుకుంటారంట భూమి మీదకి. అంటే 1500 జన్మలు కూడా పడతామంట వాళ్ళకు. ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ అంటే, ఆ వేదాంతం చదివేటప్పుడు పబ్లిక్ చాలా అట్రాక్షన్ ఉంటుంది. ఓకే. జనం కాలు మొక్కుతుంటారు, దేవుళ్ళగా చూస్తుంటారు, కాబట్టి దానికి అట్రాక్షన్ అయ్యి ఆ సోలు మళ్ళా జన్మ తీసుకుంటుంది అనమాట. తొందరగా విడిపోతలేదు అక్కడ నుంచి. ఎందుకంటే చాలా బాగుంది ప్రాపంచికంగా, డబ్బులు వస్తుంటాయి, పేరు వస్తుంటుంది, అందరూ మొక్కుతుంటారు, కాలు మొక్కుతుంటారు. సో దానికి అటాచ్ అయిపోయి ఆ సోల్ ఏం చేస్తుందంటే ఎక్కువ జన్మలు తీసుకుంటుంది అన్నమాట. అంటే అక్కడ నుంచి మెల్లగా ఎక్కడికి వెళ్తుందంటే, నేను ఈ భౌతిక చదివినా దీంట్లో తడై ఉంది, సూక్ష్మ శరీరం ఉంది, మరణమే లేదని ఉంది, దీన్ని ఏదో నేను ప్రాక్టికల్గా తెలుసుకోవాలనుకుంటుంది ఆ సోలు, జీవాత్మ. అప్పుడు ఆత్మచింతన ప్రారంభమవుతుంది. కొంత తాను తెలుసుకోవాలి ఇంకా అనేది అర్థమయ్యి మెల్లగా ఎక్కడికి పోతారంటే ధ్యానంలోకి వస్తారు వాళ్ళు. అంటే ఈ శుభాత్మ, చెడుగా ఉన్నారు, మళ్ళీ శుభంగా వచ్చారు, శుభాత్మ నుండి ఆత్మచింతన స్టార్ట్ అయ్యి ఇక్కడికి వస్తారు ధ్యానంలోకి. ఇక్కడ ఎవరు ఉంటారంటే వృద్ధాత్మలు, ముసలాత్మలు ఏం చేస్తారంటే మెల్లె కళ్ళు మూసుకొని ధ్యాన సాధన చేయబడతారు. అనేక జన్మలు పడుతుంది అన్నమాట. అక్కడ కూడా ఎన్నో జన్మలు సాధన చేసి మళ్ళీ వదిలేసుకొని మళ్ళీ చనిపోయి మళ్ళీ వాళ్ళు యోగ భ్రష్టులై మళ్ళీ జన్మ తీసుకొని ఒకానొక జన్మలు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ 5వ చక్రంలో ఉండి కఠోరమైన సాధన చేస్తారు. ఇంకా సాధన నాకు కావాలని చెప్పి సాధన చేసి మనసును శూన్యం చేసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు భూమి మీద మన ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ శాతం వృద్ధాత్మలు, ఈ చక్రంలో ఉన్న వాళ్ళు అనమాట. విచిత్ర చక్రంలో అంటే గత జన్మలు ఎంతో సాధన చేసుకొని వచ్చి ఇక్కడ కూడా అభ్యాసం కోసం వచ్చింది సోల్స్ అన్ని. అభ్యాసం చేస్తూ ప్రచారం చేయడానికి. ఆ ప్రచారం ఇంకా ఇక్కడ కాలే, ఇంకా ముందుకెళ్ళాలి. వీళ్ళు ప్రచారం చేయరు. ఏమంటారంటే మేము చెప్తే విన్నారు సార్ అంటారు వాళ్ళు. ఓకే, మేము చెప్తే విన్నారు, అసలు ఎవరు ఇంటలేరు అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడనే ఉండరు. ఇంకా మనసును శూన్యం చేసుకునికనే వాళ్ళకు తలపానం తోకకు వస్తుంది, మనసును ఆపుకునికనే ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. ఏం చేయాలి, ఎన్నో జన్మల నుంచి మనసు సంస్కారం అట్లా ఉంది కాబట్టి వాళ్ళకు ఆ కంట్రోల్ అయితలేదన్నమాట. సాధన చేసి చేసి ఒకానొక జన్మల మనసు పూర శూన్యమైపోయి నాడి మండలం శుద్ధి అయ్యి 3వ కన్ను తెరుచుకుంటుంది. అప్పుడు ఆజ్ఞాచక్రంలో అంటే విముక్తాత్మ. ఈ 3వ కన్ను తెరుచుకున్న తర్వాత మీరు అన్నట్లు ఎన్నో జన్మలు చూసుకొని కర్మ సిద్ధాంతం తెలుసుకొని ఎంతో హ్యాపీగా ఉంటాడు. అక్కడ కూడా యోగ భ్రష్టులు అవుతారు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా యోగ భ్రష్టులు అయ్యే అవకాశం ఉంది. 3వ కన్ను తెలుసుకున్నా దాన్ని వాడుకునే విధానం తెలియక, సత్సంగం లేక, స్వాధ్యాయం లేక, ఈ 2 లేకనే వాళ్ళు అట్లా భ్రష్టులు అవుతారు. ఈ సజ్జన సాంగత్యం స్వాధ్యాయం ఉంటే కొంత నాలెడ్జ్ వచ్చి వాళ్ళు ఎట్లా ఉండాలన్నా వాళ్ళకి తెలియదు, ఎరుకుంటది అనమాట. ఈ సజ్జన సాంగత్యం స్వాధ్యాయం వల్ల నేను ఎలా ఉండాలి, 3వ కన్ను వచ్చిన దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు కదా, పక్కన వాళ్ళ లైఫ్ లో చూడకూడదు, నాదేందో నేను చూసుకోవాలి కదా అని ఆత్మజ్ఞానం కొరకే వాడుకుంటారు దాన్ని. అయితే మాయల పకీరు తడై ఉంది, ఆయన దాన్ని తెలియక వేరే విధంగా వాడుకొని జన్మ వృధా చేసుకున్నాడు. ఎన్నో జన్మలు ఎన్నికోతారు వాళ్ళు. రావణాసుడు కూడా 3వ నేత్రం ఉంది, ఆయనకి వల్ల తెలియక ఆయన దాన్ని అట్లా వాడుకొని లాస్ట్కు పతనం అయిపోయింది అనమాట. అంటే ఈ ఆజ్ఞాచక్రం కూడా అందుకే ప్రతిసారి ఏమంటాడంటే 3వ నేత్రం తెలుసుకోకపోయినా ఏం కాదు కానీ నీకు జ్ఞానం రావాలంటాడు సార్ కూడా. అట్లా అంటే ఈ తడ ఓపెన్ అయినాక అన్ని విషయాలు తెలుసుకుంటాడు మానవుడు. తెలుసుకొని ఎన్నో అనుభవాలు పొందుతాడు, పొంది ఎంతో ఆనందానికి లోనవుతాడు. అప్పుడు నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటారు. ఓకే సార్. సార్ మీరు అన్నారు ఇప్పుడు ఈ 3వ కన్ను తెరుచుకోవడం వల్ల వేరే లోకాలు ఉన్నాయని కూడా చూడొచ్చు, వేరే గురువులను కూడా దర్శించుకోవచ్చు. అంటే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి 3వ కన్నుని చక్కగా ఉపయోగించుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు. ఈ 3వ నేత్రానికి మనం ఒక ఉపమానం తీసుకున్నాం. ఉపమానం దేని తీసుకున్నాం అంటే గోల్డ్ బంగారం తీసుకున్నాం. స్త్రీలు బంగారాన్ని ఎట్లా తెచ్చుకుంటారంటే ఒకేసారి భూమి ఇల్లు అమ్మి తెచ్చుకోరు వాళ్ళు. కొంత డబ్బులు కూడా పెట్టుకొని కొంత తెచ్చుకొని వాటిని కొన్ని ఆభరణాలుగా మార్చుకుంటారు, చిన్నవి కొన్ని పెద్దవి, అవి బీరులో దాపెట్టుకుంటారు. అంటే అట్లే ఇక్కడ ధ్యానం కూడా 3వ కన్ను తెలుసుకోవాలనుకుంటే గతంలో బయటికి వెళ్ళిపోయేవాళ్ళు సంసారం వదులుకొని, 3వ నేత్రం తెలుసుకున్నాక ఇంటికి వచ్చేవాళ్ళు. అంతవరకు సంసారం అంతా పాడైపోతుంది. అట్లా పత్రిక గారు ఏం చేశారంటే అట్లా అవసరం లేదు, మీ ఇంట్లోనే 1 గంట 2 గంటలు ధ్యానం చేసుకొని ఫ్యామిలీని చూసుకుంటూ
సాధన చేసుకొని అట్లా కూడా నీకు మూడో నేత్రం తెరుచుకుంటుంది అని చెప్పడం జరుగుతుంది ప్రతిసారి. అట్లే మనం ఈ గోల్డ్‌ను ఎట్లయితే మీరు తెచ్చుకొని బీరువాలో పెట్టుకొని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు చిన్నయి, పెద్ద ప్రోగ్రామ్‌లు పెద్ద ఆభరణాలు పెట్టుకుంటారు. ఒక ఫంక్షన్‌ల ఒక స్త్రీ ఒక 20, 30 తులాల గోల్డ్ పెట్టుకొని వచ్చిందనుకుందాము. అక్కడ వాళ్ళని స్పెషల్‌గా చూస్తారు కొంత. వీళ్ళు కొంచెం ఆర్థికంగా ఉన్నట్లుండారులే అని అవును. వాళ్ళకి కొంచెం స్పెషల్ ఫోకస్ ఉంటది వాళ్ళ మీద. అట్లే ఈ మానవులకు థర్డ్ ఐ ఓపెన్ అవుతే గన వాళ్ళకు స్పెషల్‌గా చూడగలుగుతారు వాళ్ళని. ప్రత్యేకంగా చూస్తారు. ఇతనికి మూడో నేత్రం ఉంది కదా అని. అయితే మీరు ఆ గోల్డ్‌ను చిన్న చిన్న ఫంక్షన్‌లప్పుడు చిన్న చిన్నవి పెద్దవి పెట్టుకుంటారు కదా! ఇంకోటి గోల్డ్‌కి ఎందుకంత వాల్యూ ఉందంటే భూమి మీద బంగారం అతి సన్నగా తయారవుతది. అంత సన్నగా ఏది తయారు కాదు ఇంగ. కంటికి కనపడనంత సన్నగా తీసుకోవచ్చు. రెండోది ఇప్పుడు మీ దగ్గర 10 తులాల బంగారం ఉందనుకుందాం. వెంటనే డబ్బుల రూపకంగా మార్చుకోవచ్చు దాన్ని. ఇల్లు అమ్మితే, పొలం అమ్మితే కొనరు. యెస్. అవి ఎమ్మడే 10 నిమిషాలు డబ్బులు వచ్చేస్తాయి. అందుకే దానికి అంత స్పెషల్ ఉందన్నమాట. అట్లే ఈ మూడో కంటికి కూడా అంత గౌరవ మర్యాద ఉంది వాళ్ళకు. అయితే దీన్ని మూడో నేత్రం తెరుచుకున్నప్పుడు జాగ్రత్తగా ఎరక లేకుంటే దాన్ని విచ్చలవిడిగా ప్రాపంచం కొరకు వాడుకుంటే అది తగ్గిపోతుంది. తగ్గినాక మళ్ళీ సాధన పెంచుకోవాల్సి వస్తది. ఇప్పుడు రావణాసురుడికి మూడో నేత్రం ఉంది. ఆయనకు తెలియక అజ్ఞానంలో ఉండి అలా తయారయ్యాడు. నేను అంటే అన్ని చూసేవాడనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది. ఎక్కడ సీతాదేవి ఏడ ఉంది అన్నీ తెలుసు అతనికి. కానీ అతని లోపల పూర్తి సంపూర్ణ జ్ఞానం లేక ఒక అహంకారంతో అలా తయారయ్యాడు. మాయల పక్కిని పోల్చుకుంటే ఆయన కూడా అలాగే తయారయ్యాడు. ఇట్లా చాలామంది ఋషులు కానీ మునులు ఆ సత్సంగం లేక ఇంతకుముందు తెలుసుకున్న వాళ్ళ దగ్గర కూర్చొని కొద్దిసేపు మాట్లాడక తెలుసుకోలేకపోవడం కూడా ఒక రకమైన కారణము. ఈ థర్డ్ ఐ ఓపెన్ అయినాక మనిషి ఎట్లా అనుకుంటున్నాడు అంతా నాకు తెలిసిపోయింది అనుకుంటాడు. అహం పెరుగుతుందన్నమాట కొంత. అట్లా కాకుండా దాన్ని ఆధ్యాత్మిక కొరకు వాడుకుంటే మనం ఇంకా డెవలప్ అవుతాం. ఇప్పుడు ఇంకొకటి ఈ సత్సంగము నుంచి ఏం లాభం అంటే మీరు అన్నట్లు ఒక తేనెటీగ ఎట్లయితే మకరందాన్ని అన్ని పుష్పాలకెళ్ళి తెచ్చి తేనె పెడితే అది ఎట్లయితే ఉపయోగపడుతుందో మనం కూడా పక్క వాళ్ళ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. ఇది సత్సంగంలో వస్తుంది మేడం. ఎంత ప్రచారం చేస్తే అంత నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంత స్పిరిచువల్ నాలెడ్జ్ వస్తుంది మనకు ప్రచారంలో వస్తుంది. దేంట్లో రాదు. ఇంకా ప్రచారం చేసేటప్పుడు వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంది, ధ్యానంలోకి వచ్చినాక ఎలాంటి మార్పులు వచ్చినాయి, వాళ్ళు ఎలాంటి అనుభవాలు పొందిందో మనం తెలుసుకోవడం వల్ల ఒక 1000 మంది దగ్గర మీరు అనుభవాలు పంచుకున్నారు అనుకోండి, ఆ 1000 మంది జ్ఞానం మనకు ఉంటుంది. ఇప్పుడు ఇదొక్కటి చెప్తాను. ఇప్పుడు ఆ మూల చైతన్యం ఏదైతే ఉందో మీరు అన్నారు కదా, ఆ పరమాత్ముడు అనే మూల చైతన్యము ఆత్మను సృష్టి చేసి వేరే లోకాలకు పంపించి అవి శరీరాలు తీసుకుంటే అవి పొందే అనుభవ జ్ఞానం అంతా మూల చైతన్యానికి పోతుంది. నీది నాది బ్రహ్మంగారి పరమాత్మకి వెళ్తుంది. విష్ణుమూర్తిది శివుంది అంతా పోతుంది పైకి. అంతా లాక్కుంటుంది అన్నమాట జ్ఞానం అంతా. అది మళ్ళీ మనం పూర్ణాత్మ ఎదినాక మనం అంశాత్మను సృష్టి చేసి మన అంశాత్మ నుంచి వచ్చిన జ్ఞానం మనకు వస్తుంది. అయితే పత్రి గారు ఏం చేశారంటే ఇక్కడ గొప్ప విషయము, నేను ఎట్లా పూర్ణాత్మ అయినాక మళ్ళీ నేను అంశాత్మను సృష్టి చేసి నేర్చుకోవాలి కదా ఆ అంశాత్మల నుంచి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆత్మల నుంచి నేను కొంత నేర్చుకోవాలి ఇక్కడనే. అంటే ప్రచారం చేసి వాళ్ళ అనుభవాలు పంచుకోవాలి, వాళ్ళ జ్ఞానాన్ని వినాలి. చెప్తారు కదా, నేను ఈ ప్రతి ఒక్కటి నేర్చుకోవడం కోసమే జన్మ తీసుకు, ఈ జన్మలో నేను అందరి అనుభవాలు వినడం కోసం. అది చాలా చాలా గొప్పది మేడం. ఎందుకంటే ముందు చాలా ఓపిక వస్తుంది వినడంలో, సహనం పెరుగుతుంది, వెలుగుతాయి, మళ్ళీ జ్ఞానం తీసుకుంటాం. ఇంకొకటి సార్ దగ్గర ఏంటంటే ఎంత చిన్న మాస్టర్లు వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా వినేవాడు. కరెక్ట్. ఈ ఎట్లా వినాలో సార్కు బాగా తెలుసు. ఆయన దాంట్లో చాలా ప్రాక్టీస్ ఉంది సార్కు. చాలా శ్రద్ధగా వింటాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. కృష్ణుని దగ్గర అర్జునుడు కాళ్ళకాడ కూర్చొని చేతులు పైకి ఎత్తి చెప్తూ ఉంటే అట్లే వినుకుంటూ పోయాడు. కానీ ఏమాత్రం గర్వంగా చూపలేదు అక్కడ. ఆంజనేయుడు కూడా శ్రీరాముని దగ్గర ఉండి ఎంతో నేర్చుకున్నాడు వినయంతో. ఇది వినయం అనేది కామన్ సెన్స్ అంటాం ఇంగ్లీష్లో. అయితే ఈ కామన్ సెన్స్ మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఎన్లైట్మెంట్ అవుతాం కామన్ సెన్స్ నుంచే. అంటే మన లోపల అహంకారం వచ్చిందే, నేనేం వినేది నాకు అంత తెలిసిపోయిందంటే మన గుండు సున్నా, ఇంకా మళ్ళీ దిగదారిపోవాల్సి వస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు మాస్టర్స్ దగ్గర కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినయంతో విని వాటిని మననం చేసుకుంటే కొంతవరకు మనం బెటర్ అవుతాం. ఈ ఆత్మ విజ్ఞానంలా వచ్చేది ఏంటంటే పరమాత్మకు అవుతాం మనం.
అంటే ఇది ఒక బాల్య ఆత్మ నుండి ఆ, పరమాత్మ స్థితికి వెళ్తాం. అవును, అది ఎన్ని జన్మలు పడుతుంది అనేది తెలియదు. తెలియదు. ఎన్ని జన్మల్లో యోగ భ్రష్టత ఎన్ని ఆ, పొందుతామో కూడా తెలియదు. అవును, కానీ ప్రతి మొత్తానికైతే మనము ఆ పరమాత్మలో లీనం అవ్వాలి, ఆ పరమాత్మ స్థితికి ఎదగాలి. లీలమయ్యేది కాదు, మనం కూడా ఒక స్టేజ్లో ఆ స్థాయిలో ఉంటామన్నమాట. ఎక్కడ ఏ ఆత్మ కూడా లీలం అవుతలేదు, లోపలికి వెళ్ళిపోతలేదు, యథావిధిగా ఉంటాము. అయితే చిన్న ఒక పాప పరమాత్మ ఎట్లా అయిందో ఆత్మ కూడా భూమి మీదకి రావడం కారణం అదే. మళ్ళీ మళ్ళీ రావడం, మళ్ళీ మళ్ళీ శరీరం వదిలిపెట్టడం ఏంటంటే పరమాత్మగా కావడానికి ఎన్నో జన్మలు పడుతుందన్నమాట. ఒక సోలు పరమాత్మగా ఎదగడానికి ఎన్నో శరీరాలు తీసుకొని వదులుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఈ లాస్ట్కు పరమాత్మగా కావాలంటే కొంతమందిని విముక్త ఆత్మలు చేయాలి మనం. అంటే ధ్యానం నేర్పించి వాళ్ళకు ముక్తి దొరికేటట్టు చేయాలి మనం. ఒకసారి ధ్యానం చెప్పి నేను చెప్పిన పో అంటే కుదరదు. అక్కడ వాళ్ళని పదే పదే కూర్చోబెట్టి వాళ్ళ లోపల మనసును శూన్యం చేసే వరకు, అనుభవాలు వచ్చే వరకు వాళ్ళు ఎమ్మడి పడి ధ్యానం నేర్పించి అన్నీ చూసుకోవాలి మనమే. చూసుకుంటే ఏమవుతుంది, వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేస్తారు. అప్పుడు మనము పరమాత్మగా ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు అంటున్నాం, పరమాత్మ ఎందుకు అయిందంటే అందరికీ గోపికలకు అందరికీ ధ్యానం చెప్పడం, సత్యాన్ని బోధించడం వల్ల పరమాత్మ అయ్యాడు. ప్రతిసారి కూడా పరమాత్మ అయినా ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన మళ్ళీ రావాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు నా ఆలోచన ప్రకారం. ఈ పరమాత్మ అయ్యిండు అంటే భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదు, 99% ఉండదు. అంటే రావాలనుకుంటే వాళ్ళ ఇష్టానుసారం లోక కళ్యాణంలో భాగంగా వస్తారు, అది వాళ్ళ ఇష్టం. కానీ కానీ ఒక మానవ జన్మలాగా రారు. కర్మ సిద్ధాంతం ప్రకారం మళ్ళీ ఏదో నేర్చుకోవాలనే విషయం ఉండదు వాళ్ళకు. వేరే వాళ్ళకు ఏమన్నా సత్యాన్ని చెప్పడానికి, ఏమన్నా సరి చేయడానికి వస్తున్నారు. అయితే ఈ భూమి మీద ఎంతోమంది అట్లా వచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. ఓకే, మానవులకు ధ్యానం నేర్పించి ఆ మనసును శూన్యం చేయించుకుంటే తప్ప వానికి ముక్తి దొరకదని చెప్పి ఎన్నోసార్లు చేయంగా ఇప్పుడు ఈ రకంగా తయారైనా మనం. ఇంకా ప్రతిసారి వచ్చినాక ఇంకా అద్భుతంగా ప్రచారం చేశారు వాళ్ళు. అయితే సోలు శిశువు నుంచి పరమాత్మ వరకు ఎదగడానికి ఒకవేళ యాక్టివ్ పర్సన్స్ ఉంటే, ఆ సోల్స్ ఉంటేనేమో తొందర నేర్చుకుంటాయి. లేదు అట్లాంటి యాక్టివేషన్ లేకుండా మామూలుగా ప్రాపంచికంలో దూరి తెలియని వాళ్ళు ఎంబడి తిరిగి ఆ వల్ల ఆ చెత్త అంతా బుర్రలో పెట్టుకొని ఎన్నో జన్మలు అదే అనుభవిస్తూ ఉంటే కొన్ని జన్మలు ఎక్కువ పడుతుంది మనకు. ఇప్పుడు మాంసం తినడం, మత్తు పదార్థాలు సేవించడం వల్ల జన్మలు ఎక్కువ తీసుకోవాల్సిన సోల్స్ అవి ఆ రెండు బంద్ చేస్తే చాలా మటుకు ఎరుక వస్తుంది. తొందరగా స్పిరిచువల్ నాలెడ్జ్ వాళ్ళ బుర్రలోకి వెళ్ళిపోతుంది బాగా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ ఆత్మ విజ్ఞానం అనేది భూమి మీదకి వచ్చిన ఆత్మలు, ఇప్పుడున్న జంతువు ఆత్మలు కానీ, తక్కువ స్థాయిలో ఉన్న సోల్స్ కానీ, మానవులు కానీ, వాళ్ళు ఎప్పటికైనా పరమాత్మగా కావాల్సిందే. అయితే నన్ను ఒక ప్రశ్న వేసిండు. నేను కొన్ని జన్మలు అయినాక రాను భూమి మీదకి అని అడుగుతున్నాను. నేను పరమాత్మ నాకు అవసరం లేదయ్యా, నేదో అనుభవిస్తున్నా, నాకు ఇదే బాగుందని అనుకున్నాడు. మళ్ళీ ఖచ్చితంగా నేను భూమి మీదకి రావాలన్నా అంటే అవసరం ఉండదు. మనకు స్వేచ్ఛ ఉంది అన్నమాట. మన ఇష్టం వస్తే రావచ్చు భూమి మీదకి, లేకుంటే ఇట్లాంటి లోకాలు చాలా ఉన్నాయి సృష్టిలో. కానీ భూలోకం ఒక స్పెషల్ లోకం అన్నమాట ఇది. దీనికన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లోకాలు ఉన్నాయి. అక్కడ ఇంత కష్టం ఉండదు, కొంచెం సులభంగా ఉంటుంది. కొంతమంది పిల్లలు హార్డ్గా ఉండే కాలేజీలకు పోరు, అక్కడ కొడతారు, సార్లు ఇబ్బంది పెడతారు, ఏదో సింపుల్గా చదువుకుంటే చాలా అని ఉంటారు కొంతమంది స్టూడెంట్స్. అట్లా ఈ సోల్స్ కూడా ఈ భూమి మీదకి రాకపోయినా ఎవరేమేమి వాళ్ళను ఇబ్బంది పెట్టలేరు సృష్టిలో, వాళ్ళ ఇష్టం అది. ఒకవేళ వస్తేనా నువ్వు కష్టపడి నేర్చుకుంటే భూమి మీద పరమాత్మగా అవుతాం. అయితే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ పత్రి గారు చెప్పినటువంటి నాలెడ్జ్ ఆత్మజ్ఞానం నుంచి ఆత్మ విజ్ఞానం వరకు ఉంది. ఎందుకంటే పక్కవానికి ధ్యానం నేర్పి అని నా దృష్టిలో ఒకరు లేకపోయింది. నేను 50 years నుంచి 40 ఏళ్ళ నుంచి చూస్తున్న భూమి మీద. నీవు నేర్చుకున్నది పక్క వాళ్ళకి చెప్పు, డబ్బులు తీసుకోకుండా అని చెప్పిన మనిషి లేడు. పత్రిజీ తప్ప, ఆయన ఒక్కడు తప్ప. నేను తెలుసుకున్న సత్యం చెప్తాను. అందరం అంతే సార్. అవును, కరెక్ట్. నీ దగ్గర ఉన్న డబ్బులు కొన్ని పెట్టైనా నీ సంపాదనకి వెళ్ళి తీసిపెట్టి నీవు పక్క వాళ్ళకి చెప్పేసేయి ఎంబడే అని చెప్పడం అనేది అది చాలా గొప్ప స్థాయి అన్నమాట. అది అంత గొప్ప ఆలోచన రావడం సార్కు గ్రేట్ చాలా. అట్లా మన సొసైటీ చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది భూమి మీద. అందుకే దీంట్లో మనం ఎంత కష్టం వచ్చినా రిస్క్ ఉన్నా దాంట్లో పోయి ప్రచారం చేయడము, బుక్స్ చదవడము. సారు కూడా 1,00,000 బుక్కులు చదవడం ఏంటంటే ఆయనకు ఎంతోమంది యోగుల జ్ఞానాన్ని తీసుకున్నాడు ఆయన. సేతు మహానుభావుడు, మరి రాంపా, బ్లావిట్స్కి, డాన్ యువాను, ఇట్లా ఎంతోమంది ఉన్నారు కదా మేడం. అందరి జ్ఞానాన్ని ఆయన బుర్రలో పెట్టుకున్నాడు అనమాట.
అట్లే మనకు కూడా ఏం చెప్తున్నాడంటే స్వాధ్యాయం చేయండి, స్వాధ్యాయం చేయండి అని ధ్యానమాచక్రంలో బుక్కులు ఫ్రీగా పంచుతున్నాడు కదా. అవును. సత్సంగం చేయమని చెప్తున్నాడు. అంటే అందరు కూర్చొని అనుభవాలు పంచుకొని. నేను గమనిస్తున్నా, అంటే వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు. ఆ సోల్స్ తక్కువ జన్మలు తీసుకుని ఉండొచ్చు. ధ్యానం చేస్తే బుక్కులు చదివితే సత్సంగం చేయరు. ఈ 3 సమపాలలో ఉంటేనే మనకు ఆత్మ విజ్ఞానం వస్తుంది. ఒక మంచి స్థాయిలో ఉండగలుగుతాం. ధ్యానం ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి, సజ్జన ఈ 3 సాంగత్యం కంపల్సరీ చేయాలి ప్రతి ఒక్కరం. సమపాలలో. సమపాలలో చేయాలి. రోజు అర్ధగంట చేసినా సరే కానీ ఈ 3 చేస్తేనే మనిషి లోపల పరిపక్వం చెందుతుంది అన్నమాట ఆ సోలు. అది ఆత్మ విజ్ఞానం అన్నమాట. యా సార్, చాలా చక్కగా చెప్పారు. అంటే ఒక శిశువు ఎలా ఎన్ని జన్మలు తీసుకుంటుంది, మళ్ళీ కింద పడుతుంది, మళ్ళీ లేస్తుంది, మళ్ళీ పరమాత్మ స్థితికి అయితే చేరుకుంటుంది. ఇంకా మిగతా 100%. వాళ్ళకి కూడా ధ్యాన ప్రచారం, వాళ్ళకి కూడా మనం ధ్యానం నేర్పిస్తూ వాళ్ళని కూడా ఆ ధ్యానం ద్వారా వాళ్ళు విముక్తి అయ్యేటట్టు వాళ్ళని ఎదిగించుకుంటూ ఉంటే కూడా మనకి కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మన ఆత్మ ఎదుగుతుంది. ముఖ్యంగా మన గురువు పితామహ పత్రిజీ గారు, నువ్వు ఏ నేర్చుకుంటే ఏ చెప్పు అంటారు, బి నేర్చుకుంటే అవును. మనకి ఏ రోజైతే ధ్యానంలోకి వస్తామో ఆ రోజు నుండి మనకు ప్రచారం కూడా సార్ ట్రైనింగ్ ఇచ్చేస్తారు డే 1. ఎందుకంటే ఎంత తెలియని వాళ్ళు కూడా తెలిసే ఫస్ట్ డే విధంగా. కూడా మైక్ ఇచ్చి మాట్లాడమంటారు. అవును. 3000 మంది ఉండని 4000 మంది ఉండని ఎంకరేజ్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు. కరెక్ట్ మార్గంలో ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే ఆయన కృషి credit goes to చాలా పత్రిజీ. ఉంది, చాలా ఉంది. ఎస్. సో మీరు ఇందాక చెప్పారు సార్ 3 సమపాలలో ఉండాలి. ధ్యానం చేస్తున్నాం కదా అని స్వాధ్యాయం వదిలేదు, స్వాధ్యాయం చేస్తున్నాం కదా అని సజ్జన సాంగత్యం, ఈ 3 ఉంటేనే ఆ పరమాత్మ స్థితికి వెళ్ళడానికి తొందరగా అవుతుంది. టైం తక్కువ పడుతుంది, మనకు తక్కువ జన్మలు పడుతుంది. ఒకటే జన్మల చేసుకోవచ్చు. ఒకటే జన్మల ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి కూడా పొందవచ్చు మానవుడు. అదల్లా శ్రద్ధను బట్టి ఉంటుంది మేడం. యా సార్, ఇప్పుడు ఫైనల్గా మీ మెసేజ్ అంటే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్న మీరు ఆత్మజ్ఞానంలోనే చక్కగా ప్రయాణం చేస్తూ ఆ విజ్ఞానం వైపు కూడా అడుగులు వేస్తూ ఉన్నారు, మరి ప్రచారము చేస్తున్నారు. ఇంత అద్భుతంగా ఉన్న మీరు అందరికీ ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను ఎప్పుడు చెప్పినా ఒకటే మేడం, ధ్యానం చేయాలి. రోజు మెడిటేషన్ చేయాలి. అన్నం తినకపోయినా పర్వాలేదు, స్నానం చేయకపోయినా పర్వాలేదు, ఇవన్నీ దేహానికి సంబంధించినవి. కంపల్సరీ కళ్ళు మూసుకొని మనిషి గంట సేపు ధ్యానం చేయాలి కనీసం. ఒక గంట సేపు ఏ బుక్ లేకపోయినా భౌతికత అందుబాటులో ఉంది కదా, అవి చదవాలి. అవి దాంట్లో కర్మ సిద్ధాంతం గురించి అర్జునుడు ఏం అడిగితే కృష్ణుడు ఏం చెప్పిండు, ఆ మహాభారతంలో ఏముంది, అంత ప్రతిఫలాన్ని ఆశించకుండా పనులు ఎలా చేయాలి, నిష్కామ కర్మ చేస్తేనే మోక్షం వస్తుంది అని దాంట్లో ఉంది. మరి అట్లా ఆ బుక్ చదువుకున్నా కొంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఆత్మ ఎదుగుతుంది. ఇంకా మనం ఒక ఊరికి పోయి అక్కడికి పోయి అందరినీ జమ చేసుకొని మనమే జమ చేసుకోవాలి. మన కొరకు ఎవరు జమ చేయరు జనాలను, మనమే పోవాలి, తయారు చేసుకుని అందుకు పిలుచుకున్నాలే, ధ్యానం కూర్చుని పెట్టాలి. ప్రతిసారి కొరకు ఊరు తిరిగిండు, అవల్ల మనం చెప్పిండు. కనుక ఈ 3 సమపాలలో చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను, మాస్టర్స్ అందరినీ కూడా. ఓకే సార్, ఎంతో అద్భుతంగా మరి మీ నాలెడ్జ్ని షేర్ చేశారు. ఏ బుక్ లేకపోయినా భగవద్గీతలో మొత్తం సారం ఉంది. అది మన జీవన గీత అంటారు. సో ఆ గీతలో ఉండి నడుచుకుంటే అన్నీ వస్తాయి. గీతను అతిక్రమిస్తే ఎన్ని కష్టాలు వస్తాయో కూడా మరి అప్పుడు అలనాడు శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు. మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో అద్భుతమైన బుక్ పత్రిజీ గారి నుండి కూడా మనకి రాబడింది. దానికి ధ్యానాన్ని జోడిస్తూ ఆ బుక్ అయినా మీరు చదవమని సజెస్ట్ చేస్తున్నారు. సో అయితే ఇంకొకటి, ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఈ చేపలు పట్టేవాడు ఉంటాడు కదా, వల విసురుతాడు. వల విసిరినప్పుడు దూరం ఉన్న చేపలల్లా వలలో పోయి పడతాయి, వాని కాళ్ళ దగ్గర ఉన్నాయి మాత్రం వలలో పడవు, అవి బతికి బట్ట కడతాయి. అట్లే మీరు ఆత్మ దగ్గర ఉంటే మిమ్మల్ని అన్నీ నేను చూసుకుంటా, మీరు నాకు దూరం అయ్యే కొద్దల్లా కష్టాలు, రోగాలు, సమస్యలు వస్తాయి. ఆ వలల దూరం ఉన్న చేపలు ఎట్లా పడ్డావో నాకు మీరు దూరం అయిపోతే, నాకు అంటే ఆత్మకి మళ్ళీ కృష్ణుని ధ్యాస చేసుకోకూడదు. ఆయన అప్పుడే చెప్తున్నాడు, అంతటా నేనే ఉన్నా అని చెప్పిండు. నీ ఆత్మ కళ్ళు మూసుకొని నీ ఆత్మ దగ్గరనే ఉంటే, కళ్ళు తెరిచినాక అంతా నేను చూసుకుంటానని అంటాడు. ఇది మంచి కొటేషన్, ఇది కూడా వండర్ఫుల్ సార్. చాలా ఎప్పుడైతే దూరంగా ఉంటే వల వేస్తే అన్ని పడ్డాయి, కానీ దగ్గర ఉన్నాయి. అలానే ఎప్పుడైతే నీ ఆత్మకి నువ్వు మామేకం శరణం ప్రజ, నీ లోపలికి నువ్వు ఎప్పుడైతే వెళ్ళి ఆత్మకి శరణాగతి అవుతావో అన్ని చూసుకుంటాను, నీకేం ప్రాబ్లం రాదు. కానీ నువ్వు ఆత్మకి ఎప్పుడైతే దూరం అవుతావో నీ కష్టాలు అనేవి, రోగాలు, సమస్యలు, ప్రాబ్లమ్స్, దుఃఖం వస్తుంది. వండర్ఫుల్ సార్, చాలా చక్కటి ఎగ్జాంపుల్ తో చక్కగా తెలియజేశారు. మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని మాకు అందించినందుకు మీకు థ్యాంక్ యూ సార్. ఈరోజు సత్యదర్శనంలో మరి ఆత్మ విజ్ఞానం అనే టాపిక్ మీద ఎంతో అద్భుతంగా రామకృష్ణ గారి ద్వారా మనం తెలుసుకున్నాము. రేపు సత్యదర్శనంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC, ప్రతిక్షణం సత్యదర్శనం.
థ్యాంక్ యూ.